గురూజీ, నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయవేత్త అనమాట అండి. ఆ! ఆయన సినిమా యాక్టర్ గూడా హ్మ్. పవన్ కళ్యాణ్. హ్మ్. మొత్తం తెలుగు రాష్ట్రాలకి లేతే ప్రపంచం అంతా కూడా ఆయనంటే ఇష్టం. హ్మ్. ఆయన సినిమాల పరంగా. హ్మ్. రాజకీయంగా ఆయన ఎదగాలని చూస్తున్నారండి ఆయన. హ్మ్. రాజకీయాలు రావాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఈసారైతే గట్టి పోటీ అక్కడ ఎదుర్కొంటున్నారు. హ్మ్. ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. పిఠాపురం. పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో. హ్మ్. అక్కడ ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరండి ఆయన? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. హ్మ్. ఓకే. మరి మీ శివయ్యని అడిగి ఆ! ఆయన గెలుస్తారా? లేకపోతే ఏంటి ఆయన పొజిషన్ ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. బాయ్. మరి ఆయన కవలేజ్ చెప్పమంటారా? గమనించి చెప్పండి. ఓం నమ శివాయ. ఓకే. దుర్గాయ నమః. పవన్ కళ్యాణ్ గారు ఆ! దేవి మహాకాళి ఆదిపరాశక్తి సమ్మక్క తల్లి వనదుర్గాయ. ఓం పవన్ కళ్యాణ్ గారి విషయం. హ్మ్. 1, 2, 3, 4, 5. 5 వచ్చిందా? 5 వచ్చాయి. హ్మ్. 5. ఓం భగవతి మహాకాళి అంగాల పరమేశ్వర్యాయ నమః. 3 వచ్చినాయి. 3 వచ్చింది. 5 + 3. 3. ఓం భగవతి దుర్గాయ నమః. ఓం నమ శివాయ అంగాల పరమేశ్వరాయ నమః. ఇప్పుడు 4. ఆ! అయితే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన జాతకం, ఆయన యోగము బాగుంది. జాతకం బాగుంది. హ్మ్. ఆయన యోగం బాగుంది. రెండో విషయం ఏంటంటే భగవంతుడు 5 మంది మన ఇంట్లో పుట్టారనుకోండి, హ్మ్. అన్నదమ్ములైనా, ముగ్గురైనా, నలుగురైనా, 10 మంది అయినా పుట్టినా హ్మ్. అందరూ జాతకులు కారు కదా. అవునండి. దాంట్లో ఆ! ఎవరైనా ఒకరుంటారు. అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు. హ్మ్. ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు. వచ్చి చూశారు. హ్మ్. ప్రజాంతి ఏంటి చూశారు. కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్‌లోనే సరిపోయింది కదా అని అనుకొని హ్మ్. ఆగిపోయారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హ్మ్. హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే ఎవరు? ఆంజనేయుడు. అవును. ఓహ్! పవన్ ఓకే. ఆ! అలా హిందీ అంటారా? ఆ! పవనుడు. పవన్ కుమార్ అంటే హ్మ్. ఆంజనేయ పేరిస్తారు అవును. ఆ నార్త్ ఇండియాలో. అవును. అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు. హ్మ్. ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, మంచి వాళ్ళని చూస్తూనే ఉండు, చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు, కష్టం సుఖం. హ్మ్. ఎందుకంటే ఆయన ఆ బతకొచ్చు సినిమాలో. అవును. ఆ భోజనం సరిపోయింది. అవును. ఆయనకు వచ్చే డబ్బులే సరిపోయినాయి. అవును. కానీ ఆయన మనసులో ఒక కోరిక ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కోట్లాది పదులు కొన్ని మిలియన్ డాలర్లు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునండి. సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు. హ్మ్. ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్‌లే మెయింటైన్ చేయలేకపోతున్నాం. అవును. ఇక ఈ బిజినెస్‌లో మనం కరెక్ట్‌గా ఉంటది కదా ఆ! అని అనుకుని కొంతమంది వెనక్కిపోతారు. కానీ ఈయన అలా కాదు. ఈయన ఏం చేశాడంటే ప్రజల్లో వెళ్ళిపోతాం హ్మ్. అనుకుని ఫస్ట్ పంచభూతాలు అవును. ఫస్ట్ 5 పడ్డాయి. ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. హ్మ్. అట్లక్క ఈ 4, 3 ఎన్నండి? 5, 3, 8, 12 అయిందండి. 12 ఆ! అంతే కదా. ఆ! ఆ 12కు పడ్డకానించి ఆయన చేసే పనిని హ్మ్. భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఇంతకుముందు ఒకసారి 2 సార్లు హ్మ్. సలబడిపోయింది. అవునండి. అవును. ఒకసారి 2 సార్లు. ఆ! కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా హ్మ్. చెడోడు కాదు. ఓకే. కింద పడ్డోడు కొంతమంది అనుకుంటారు. ఆ! నవ్వుతారు. ఆ! ఎగతాళి పెడుతుంటారు. అవును. ఏ ఆ! ఆంచ మీరు పెద్ద పుల్లు అంటారు. చిరుత పుల్లు అంటుంటారు. హ్మ్. అయ్యా ఏ పులి, చిరుత పులి, పెద్ద పులి ఏ పులైనా అది మనం నిర్ణయించేది కాదు. అవునండి. పైన మనకన్నా మించినోడు గొప్పవాడున్నాడు. అవును. మనకు మించినవాడు గొప్పవాడున్నాడు. హ్మ్. ఎక్కడ ఎవరిని అడియాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, హ్మ్. ఏ స్థానంలో ఎవరిని పెట్టితే బాగుంటది అవును. అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే హ్మ్. ఒక సినిమా లెక్క వదిలేసాడు మనల్ని. ఓకే. తెరలో చూస్తాం కదా, అవునండి. సినిమా థియేటర్‌లో తెర చూసే సినిమా వేరు. అవును. మానవ సినిమా ఇగో ఇది. ఇది. మానవ సినిమా అంటే ఈ రాజకీయం. అవును. ఈ కొన్ని పనులు మానవ సినిమా అంటారు. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా హ్మ్. కష్టపడ్డాడు. ఒకసారి 2 సార్లు ఆయన ఆగిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్‌గా ఉంది.
ఉమ్, బాగానే ముందుకెళ్తానుకున్నది. ఓకే. కానీ ఇప్పుడు చూసే టైం బాగుంది. ఇప్పుడు ఉమ్, ఆయన లేసే టైం ఉమ్, ఆంజనేయ ఆ, ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఉమ్, ఆంజనేయ పవన్ కుమార్ ఉమ్, పవన్ పుత్ర హనుమాన్జీకి ఉమ్, ఆయన నమస్కరించి ఆయన వెళితే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడండి. ఎందుకంటే మానవుడి కింద మనం భయపడాల్సిన అవసరం లేదు. అవునండి. భగవంతుడు గొప్పవాడు. ఆయన కింద భగవంతుడి సేవే మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసాము. ఉమ్, ఆయనకి బాగానే ఉంది. ఆయన ఎలక్షన్ టైంలో భగవంతుడిని నమ్ముకొని పోతే కొన్ని అనుకూలంగా బాగుంటాయని ఆ, గవ్వల శాస్త్రం చెప్తుంది. అది. దీని ప్రకారం అయితే ఈయన గెలుస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు కరెక్టే. కరెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఉమ్, ఆ టైంలో గ్రహాలు ఆయన సపోర్ట్ చేసి ఆ, ఆ భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలోంచి ఆయన పరిస్థితి ఏంటి, ఆయనకి అనుకూలంగా ఉందని ప్రస్తుతానికి అని చెప్పారు. తప్పకుండా ఆయన గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారండి. గురూజీ బాలకృష్ణ సినిమా యాక్టరే, కానీ ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి హిందూపురం నుంచే. బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మన చంద్రబాబు నాయుడికి వియంకుడు అవుతారు. ఆహా మన ఎన్టీ రామారావు గారికి అబ్బాయి, అబ్బాయి లోకేష్ గారికి మామయ్య గారు ఆ, సంతోషమైన ఆ, విషయం. ఆయన భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఎలా ఉండదు. ఉంది ఉమ్, వాస్తవ విషయం. ఆ, మరి ఆయన గురించి ఒక 4 ఆ అమ్మవారి విషయము ఆ, తలుచుకొని ఉమ్, ఆ గవ్వలు వేస్తామండి. ఆ, గవ్వలు వేసిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంది అవును. అని చూస్తాం. ఓకే. సరేనా? ఆ, గవ్వల శాస్త్రం ఏం చెబుతుంది? ఉమ్, జాయ్ వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరి నమో నమః. బాలకృష్ణ గారికి ఆ, 1, 2, 3, 4 పడ్డాయండి. 4 పడినాయి. 4 పడిపోయినాయి. ఉమ్, బాలకృష్ణ గారికి 4. 4. ఒకసారి ఇంకా 2 సార్లు చూస్తాం. ఓకే. చూసిన తర్వాత ఆయన గురించి చెప్తాం. ఉమ్, ఓం నమ శివాయ నారాయణ దుర్గాయ నమ వనదుర్గాయ నమ. కరెక్ట్. మళ్ళా 4 పడ్డాయి. ఉమ్, ఇంకొకసారి చూద్దాం. మాతా జగన్మాత దుర్గా మహాతేజశ్రీ మాతేశ్వరి దుర్గామాత వనదుర్గ బాలకృష్ణ గారి గురించి లాస్ట్ ఫైనల్ వచ్చేసాయి. 3 వచ్చేసాయి. ఓకే. అయితే ఉమ్, బాలకృష్ణ గారు ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో బి వస్తుంది కదా, అవును. బాలకృష్ణ బి. బి వస్తుంది. అయితే ఆయన జాతక ప్రకారంగా ఉమ్, ఈ గవ్వల జ్యోతిష ప్రకారం మనం చూస్తే ఆయన నాన్నగారు వాళ్ళ అన్నగారు ఉమ్, ఇదంతా రాజకీయం కుటుంబమే. అవును. అవును. నాన్నగారు కూడా వాళ్ళ పెద్దన్నయ్య గారు ఉమ్, వాళ్ళంతా బాలకృష్ణ గారు ఒక రాజకీయంలోనే కొన్ని రోజులు సినిమాలలో పనిచేసి ఆ తర్వాత అప్పుడు వీళ్ళ నాన్నగారి సినిమాలు మేము అడవిలో ఉండేప్పుడు ఉమ్, గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఓకే. గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఉమ్, అడవిలలోకి వచ్చేవాళ్ళు అనమాట. చిన్న ఒక ఇటు కర్ర ఉమ్, ఒక తెర కట్టేసేవాళ్ళు. ఓకే. తెర కట్టేసేప్పుడు అప్పుడు మా రాజులు అంటే రాజులు గారు రామారావు గారు అంటే కత్తులు బిత్తులు బయటికి చేస్తుంటాడు. అప్పుడు మేము ఆ సినిమా చూసి చాలా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే రాజులు గారు మన రామారావు గారికి ఆ డ్రెస్సు అదే ఆ జానపద సంకల్పం, చిత్రాలు అంటారు. జానపద చిత్రాలు. జానపద చిత్రాలు, అవును. ఆ చిత్రాలు చూసి మీ అడవిలో చాలా సంతోషపడేవాళ్ళం. ఆ తర్వాత అయ్యగారు నేను చిన్నప్పుడు, ఆ తర్వాత ఈ సినిమా థియేటర్ ఇప్పుడు చేయలేండి, అవునండి. అప్పుడు లేవు కదా. అలాగనే బాలకృష్ణ గారు కూడా ఆయన యోగ ప్రకారం చూస్తే ఉమ్, 4 ఫస్ట్ ఉమ్, ఇవాళ గురువారము, ఉమ్, రెండోసారి 4 పడ్డాయి, మూడోసారి కూడా 3 పడ్డాయి. అయితే హిందూపురంలో ఆ, ఆయన నిలబడుతున్నాడు. ఆయన జీవితం ఎలక్షన్లు ఎలా ఉంటుంది అవును. అని మీరు అడిగే క్వశ్చన్. అయితే ఇప్పుడులో ఈరోజు గురువారం కాబట్టి బాబా రోజు కాబట్టి ఈరోజు చాలా బాగుంది, అనుకూలంగానే ఉంది. ఓకే. ఆయన ఒకటి స్వామి గుడికి ఒకటి ఉంది ఉమ్, మనసులో, బాబా గుడో ఇంకా నామాల స్వామి గుడో ఉమ్, అయ్యగారు కొంచెం పోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఓకే.
ఆయన వెళితే ఈ హిందూపురంలో కూడా ఉమ్, ఆ భగవంతుడు అనుకూలంగా చేయటానికి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు టైం అనుకూలంగా ఉంది. ఓకే అండి. ఈ రోజు చూసే టైంలో ఉమ్, అనుకూలంగా ఉంది. అయితే ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఉమ్, ఆయన గ్రహాలు కొన్ని అవును. సపోర్ట్ చేసాయనుకోండి, అవునండి. ఆయన గ్రహాలు సపోర్ట్ చేశాయనుకోండి ఓకే. అనుకూలంగా ఉంటుంది. ఓకే. అలాగా అందువల్ల ఉమ్, ఆయన కొన్ని దేవుడు పూజలు ఉంటాయి. ఓకే. ఆయన చేసుకుంటే ఆ భగవంతుడు అనుగ్రహంగా అనుకూలంగా జరుగుతుందని ఉమ్, భగవంతుడు ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. అది. అలాగా అంటే మీ గవ్వలు నాకు అర్థమైందంటే మీ గవ్వల శాస్త్రం ప్రకారం ఆ, ఆయన పరిస్థితి బాగుంది. ఉమ్, ఆయన గ్రహాలు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి. చేసుకోవాలి. ఇప్పుడు పూజలు చేసుకుంటే ఆ తప్పకుండా ఆయన మళ్ళీ అదే దాని నుంచి స్థానానికి ఆ స్థానానికి గెలవటానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్, ఎవరి నోట్లో ఏముందో, అవును. ఏ గుళ్ళో ఏ దేవుడు ఉండడో అవును. అది ఎవరికి తెలియదు. ఉమ్, అయ్యా ఇప్పుడు నేను అన్నవాడు ఎవరో ముందుకు రాడే శాస్త్రంలోనే ఉంది. అవునండి. నేనన్నవాడు ముందుకు రాలేడే శాస్త్రంలోనే ఉంది. అవును. అయితే ఆయన భక్తి భావం ఉంది, ఉమ్, ప్రేమ ఉంది, అవునండి. మనుషులతో మాట్లాడే విషయము ఉమ్, అన్ని విధాలుగా బాగానే ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ రోజు ఆయనకి అనుకూలంగా ఉంది. ఉమ్, అయితే ఆ రోజు ఉమ్, ఆయన నిలబడే టైంలో అవునండి. ఆయన పోయే ముందు ఉమ్, కొన్ని గుళ్ళు ఉమ్, కొన్ని పూజలు చేసుకొని ఉమ్, ఆయన వెళితే ఉమ్. ఆయనకి ఆ భగవంతుడు అనుకూలం కనపడుతుంది, దిగ్విజయంగా గెలవడానికి అవకాశం ఉంది. అవకాశం కనపడుతుంది. అదే. ఇప్పుడు ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఉమ్, ఆ రోజు గడియలు ఆ రోజు వాళ్ళకి గ్రహాలు అనుకూలించాలి. అనుగ్రహం ఉందనుకోండి, అవునండి. భగవంతుడు ఆశీర్వాదం అది. జయప్రదంగా ఉంటుందని గవ్వల శాస్త్రం చెప్తుంది. అవును. ఒకవేళ మీ దగ్గరికి వచ్చేది చెప్తారా ఆయనకి? మా దగ్గరికి వస్తే ఉమ్, గురువు గారు ఇట్లంది ఏం చేస్తే బాగుంటుందని చెప్తే, ఆ, ఎందుకంటే తప్పకుండా. మార్గం చూపిస్తాం కదండి. అవునండి. ఆ, అంతే కదా. అవును. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తున్నారు. అందరికి చెప్తున్నాను. మరి ఈయనకి ఇప్పుడు చెప్పడానికి చదువు కూడా మన స్కూల్కి వెళ్తే వస్తది, అవును. అంతే కదండి. అవునండి. స్కూల్కి వెళ్తే వస్తుంది కానీ ఉమ్, గుడికి వెళ్తే బేపనాయన ఉంటాడు, అవును. ఆయన చెప్తాడు. అవును. మాలాంటి వాళ్ళకి వస్తే ఉమ్, ఏదో కొన్ని సలహాలు అది కొన్ని సలహాలు అది చెప్తుంటాం, ఆలోచనలు చెప్తుంటాం. చెప్తారు. ఆ ప్రకారంగా ఇప్పుడు ఒక్క చేయికి సపోర్ట్ రాదు కదా, సౌండ్ రాదు కదండి. రెండు చేతులు చేతులు కలిసి- కొడితేనే సౌండ్ వస్తుంది. అది. అలాగనే మన ఆ బాలకృష్ణ గారు ఉమ్, ఏమంటే గురువు గారు ఎక్కడ ఉన్నావు, ఉమ్, నేను వస్తున్నాను అది. రాండి ఉమ్, అని అంటే ఆయన రమ్మన్న వస్తువులు ఆయన వచ్చినా కూడా సంతోషమే. లేదు ఉమ్, అవసరం లేదు అంటే ఆ గుళ్ళు కొన్ని దేవుళ్ళు ఉండే కదా, అవును. ఆ దేవుళ్ళు పూజ చేసుకున్నా కూడా సంతోషం జరుగుతుంది సంతోషం. అనమాట. అనుకూలంగా ఉంటది. అది. ఆ భగవంతుడు సాయం ఎప్పటికీ మంచివాడికి మంచి జరుగుతుంది. స్వామి, అయ్యా ఇప్పుడు మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, అబ్బాయి ఆయన ఎందుకు ఫేమస్ అంటే బాలకృష్ణ గారు అల్లుడు కూడా, అల్లుడు బ్రాహ్మణి గారి హస్బెండ్. హస్బెండ్. అయితే ఇక్కడ ఈయన లాస్ట్ టైం మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారండి. అంటే ప్రజాక్షేత్రంలో గెలవాలని అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు. అదేలేండి. అది అపాయింట్ చేసిన దానికి అని ప్రతిపక్షాలు అంటుంటారు అన్నమాట. ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలో గెలవలేదని. ఇప్పుడు మంగళగిరిలో నిలబడ్డారండి ఆయన. లాస్ట్ టైం అయితే ఓడిపోయారు. ఈసారి మంగళగిరి స్థానం నుంచి నిలబడి ఉన్నారు. ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు గవ్వలు వేసి మరి మీరు చెప్పారు, బాలకృష్ణ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆ కూటమి గురించి చెప్పారు. మరి లోకేష్ గారి గురించి కూడా చెప్పండి. చెప్తామండి. ఈ గవ్వల శాస్త్రం ఉపయోగించి. గవ్వల శాస్త్రము లోకేష్ గారి గురించి కూడా ఓకే. కొన్ని విషయాలు చెప్తాం. జై వనదుర్గా మహాకాళి ఆదిపరాశక్తి ఓం నమ శివాయ శివయ్య అంగాల పరమేశ్వరాయ నమః. లోకేష్ గారి గురించి కొన్ని విషయాలు బయటికి రావాలి. అయితే అయ్యా లోకేశ్వరరావు గురించి 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. 6 వచ్చినాయి. రెండోసారి జై వనదుర్గా మహాకాళి ఆదిపరాశక్తి. ఇప్పుడు 3 వచ్చాయండి. 3 వచ్చినాయి. 6 + 3 9. 9. ఓం నమ శివాయ నారాయణాయ దుర్గాయ నమ అంగాల పరమేశ్వరాయ నమ వనదుర్గాయ నమ. 3 వచ్చినాయి. మళ్ళా 3 వచ్చింది. 6, 3, 9. 9, 3, 12. అయితే లోకేష్ బాబు గురించి అమ్మవారి విషయము, శివయ్య ఆశీర్వాదము, వనదుర్గ ఆశీర్వాదము, దుర్గా ఆశీర్వాదములో ఆయన జాతకం 3300 కిలోమీటర్ పాదయాత్ర కూడా చేశారు. ప్రాధాన్యత చేశారు. చాలా ఓపిక్గా. ఆయన ఇదివరకు లావుగా ఉండేవారు, సన్నగా కూడా అయిపోయారండి. అయిపోయారు. ఎందుకంటే భగవంతుడు కొన్ని కుటుంబాలని
అర్పణం చేస్తాడు. ఉమ్, ఉమ్, ఇప్పుడు మదర్ తెరెసా ఉంది, అవును. ఆమె ఉమ్, అలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు. అవును. మరి ఆమె పేరు ఎందుకు వచ్చిందంటే ఉమ్, ప్రజా మనిషి. అవును. ఆమె పేరుని ప్రతి దాంట్లో ఉంటుంది. మహాతల్లి జగన్మాత ఆమె. అవును. అట్లక అబ్దుల్ కలాం కానీ పెద్ద పెద్ద మహనీయులు అవును. అంతా వాళ్ళ ఇద్దరు పేర్లు నాకు మతుంటాయి. అవును. వాళ్ళకల్లా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అలాగనే ఇప్పుడు కూడా ఉమ్, లోకేష్ బాబు గారు ఆ వయసులో ఉమ్, కుటుంబము, భార్య, పిల్లలు పక్కన పెట్టి ఉమ్, నడవాలి, ఉమ్, ప్రజాసేవకు తెలుసుకోవాలి, అవును. ప్రజల గురించి ఆలోచించాలి. అవును. ఇప్పుడు నేను 4 గోడల మధ్యలో ఉంటే అది కరెక్ట్ కాదు అనుకొని ఆయన బయలుదేరారు. ఉమ్, ప్రజలంటే ఏమిటి, ప్రజల్లో మనకి ఏమొస్తుంది, మన ఇంట్లో ఉంటే ఏమర్థమవుతుంది అని చూసుకున్నాడు అక్కడ ఆయన. ఆ, అయితే ఇప్పుడు కొన్ని ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు. అవును. మనసు భక్తి ఆయనకి, చూపించే భక్తి తక్కువ, ఉమ్, ఆత్మభక్తుడు లోకేష్ బాబు. ఉమ్, ఆత్మభక్తుడు అంటే మనసులో నమస్కారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. అది. ఉమ్, ఇక అమ్మగారు ఉంది కదా భువనేశ్వరి గారు, అవును. వాళ్ళ తల్లి తల్లి చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్, మిస్సెస్, వైఫ్, వైఫ్, భార్య గారు. భార్య. ఆ, ఆమె రైట్ హ్యాండ్ గా ఉమ్, ఆ రోజు కూడా ఒక ప్రశ్న అడిగారు కొంతమంది ఉమ్, మీడియాలోనే, ఏమండి గురూజీ గారు శ్రీనివాసరాజు గారు ఉమ్, మన నాన్నగారు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు, మరి వాళ్ళ అబ్బాయి గారు ఇప్పుడు తిరుగుతున్నాడు, ఉమ్, ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నగారి గురించి చాలా కష్టపడుతున్నాడు, మరి వాళ్ళకు కూడా ఆయన కూడా అరెస్ట్ చేస్తారా ఆ, అని నన్ను అడిగాను. అడిగారు. ఓకే అండి. అడిగితే నేను చెప్పాను, అమ్మా ఎవరెవరు గ్రహాలు వాళ్ళని సపోర్ట్ చేయవో ఉమ్, వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది కానీ అవును. కుటుంబం అందరికీ రాదమ్మా, ఉమ్, అలాంటి ఉండదు, ఆయన్ని అరెస్ట్ ఎవరు చేయరు, ఉమ్, భగవంతుడు గొప్పవాడు, ఉమ్, మానవుడు తలుచుకుంటేది వేరు విషయాలు, ఆ నిమిషంలో నేను పడిపోయాడు, బాధపడిపోయేది అది వేరు విషయము, ఉమ్, ఆయనకి అలాంటి అవకాశం లేదమ్మా అని చెప్పాను. ఓకే. అలాగనే అలాంటి అవకాశం రాలే. ఉమ్, ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, అవును. అంతే కదండి, అవును, అంతే. మంగళగిరిలో. ఉమ్, ఇప్పుడు ఎలా ఉంది ఆయన సమస్య, ఉమ్, ఇప్పుడు మధ్యలో ఒకసారి మందం అయిపోయింది, ఉమ్, లోకేష్ బాబుది మధ్యలో కొంచెం మందం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది అవును. అన్న ఆలోచన మీరు అడిగే క్వశ్చన్, అవును. మంచి క్వశ్చన్. అయితే లోకేష్ బాబుకి ఫస్ట్ ఎల్ వస్తుంది, ఉమ్, ఎల్ కదండి వచ్చేది, అవును. లోకేష్ ఎల్. ఎల్, ఆ, అంతే కదా. అవును. అలాగనే ఆయన జాతకము, యోగము, చక్రము బాగుంది, ఉమ్, కానీ ఇతర దేశ ప్రయాణం కూడా ఆయనకు ఒకటి ఉంది. ఓకే. ఆయన వెళ్ళాడో లేదో తెలియదు మనకి, ఉమ్, ఆ జాతకం ఉంది. రెండోది నామాల స్వామి గుడి ఉంది కదా అవును. తిరుపతికి, తిరుపతిలో నామాల స్వామి గుడి. తిరుపతి, అవును. ఆయన దర్శనం కూడా ఒకసారి చేయాలి, ఉమ్, చేసి వస్తే ఆయనకి ఈరోజు చాలా బాగుంది. ఆ రోజు ఆ టైంలో ఎలక్షన్ టైంలో భగవంతుడు ఆ చుట్టుపక్కల గుడి ఉన్నా సరే, ఉమ్, తిరుపతి అయినా సరే ఓకే. పోయి దర్శనం చేసుకుని వస్తే ఆయనకి కొన్ని దైవాధారంగా అనుకూలంగా కనపడతాయని గవ్వల శాస్త్రం చెప్తుంది. చెప్తుంది. అయితే ఆయన ఈ దగ్గరలో ఉన్నటువంటి అంటే వెళ్తే పెద్ద తిరుపతి వెళ్ళొచ్చు, కానీ దగ్గరలో ఉండే ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది, భగవంతుడు ఆయనకి సపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదండి. అయితే ఇప్పుడు గెలవడానికి అవకాశం ఉందన్నమాట. అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఎట్లుంటుందంటే మనిషికి జనములో వెళ్ళాలి. అది అదే ఇన్ని రోజులు లోకేష్ బాబు గారు ఏమన్నారంటే పెద్ద తలకాయ ఉందిగా, అవును, నాన్నగారు ఉన్నారుగా, అవును. ఇంకా ఇప్పుడు గంట ఉండంగా మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి, పెద్ద ఆయన పెద్ద తలకాయ ఉంది, మా నాన్నగారే ఉన్నాడు అని చూశాడు. చూస్తే ఆలోచించాడు, ఇది కరెక్ట్ కాదే, రైతు కొడుకు రైతే అవుతాడు, అవును, ప్రతి వ్యక్తి ఒక్కోదానికి సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే మా నాన్నగారి పేరు నేను నిలబెట్టాలంటే నేను కూడా ప్రయాణం చేయాలి. వాళ్ళ నాన్నగారు కూడా ఇంతకుముందు నడిచాడుగా, ఇంతకుముందు నడిచాడు, అలాగనే ఈయన కూడా నడిచాడు, ప్రజల్లో వెళ్ళాడు, మంచి భావం కలిసింది,
భగవంతుడు అనుగుణంగా కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. అంతేగాని ఇప్పుడున్న గ్రహాలు ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నాయి, బాగుంది. మళ్ళీ ఆ టైంలో ఆయన లేచిన టైము, ఆయన ఎలక్షన్ టైం నేను వెళ్తున్నాను నామినేషన్ వేసే ముందు కొన్ని భగవంతుడు గుళ్ళు తిరిగి వచ్చి చేస్తే ఆ భగవంతుడు కూడా అనుకూలంగా ఉంటుందని గవల శాస్త్రం చెప్తుంది. అదండి. ఎందుకంటే ఆయన మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన గుడికి వెళ్ళి ఆ దైవ సందర్శన, దైవ నామ స్మరణ చేసుకుంటే ఖచ్చితంగా ఇంతవరకు ఎమ్మెల్యేగా గెలవలేదు, ఇప్పుడు గెలిచి మళ్ళీ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంది. భగవంతుడు అనుకూలంగా దారి చూపిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే అన్ని ఇప్పుడు ఈ రోజులు ఇంతకుముందు ఏ వస్తువైనా మనం కొనుక్కోవాలి షాప్కు పోయి. ఇప్పుడు భగవంతుడు మనిషి తయారు చేశారు కదా మానవుడు ఫోన్. ఆ ఫోన్ ఇట్లా టింగ్ 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 వచ్చేస్తే పప్పు కాంచి పట్టుకుంటే బియ్యం కాంచి మనకు వస్తుంటాయి. కానీ దేవుడు మన కాడికి రాడుగా. పప్పు వస్తుంది, ఇడ్లీ వస్తుంది, దోశ వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు మన కాడికి రాడు కదా. స్విగ్గీ జొమాటో కాదు కదా, అమెజాన్ అయితే వాళ్ళు పిలిస్తే వస్తారు, మనుషులు శిష్యులు పంపిస్తారు. కానీ దేవుడి కాడికి పంపించాలి, ఆయనకు శిష్యుడే లేడు. అందు గురించే మనమే ఆయన కాడికి వెళ్ళాలి. తల వంచి నమస్కరించిస్తే, నాయన ఈ పొజిషన్ లో ఉన్నాను, ఈ పొజిషన్ లో నేను ఉన్నాను, మీ అనుగ్రహం మాకు కావాలి. అది ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అడగలేదా కృష్ణుడిని? అలాగనే కొన్ని విషయాలు ప్రతి వ్యక్తి, ఈయన పెద్ద మహానుభావుడు శివుడు, ఆయన కూడా కొన్ని విషయాలు ఆయన ఎవరికి ప్రతి వ్యక్తి ఈయనకే సాయం చేసేవాళ్ళు, ఈయన గొప్పవాడు. అయితే ఈయన కూడా కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగనే మానవ జీవితం కూడా మనం భగవంతుని సేవ చేసుకుని భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అందువల్ల మన సనాతన ధర్మం అన్నది భగవంతుడు ఆశీర్వాదం ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే, ఈరోజు ఏరే వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి వ్యక్తి నమ్ముకున్న వాళ్ళని ఖచ్చితంగా సహాయం చేస్తారు. అదే మన లోకేష్ బాబు గారు కూడా ఆ భగవంతుడు ఆ టైంలో గుడికెళ్ళి తల వంచి, భగవంతుడా నీ నాకు రూట్ చూపించు అని అంటే, మనిషికి 2 కళ్ళు ఉంటాయి, భగవంతుడు 1000 కళ్ళు ఉంటాయి. ఆ భగవంతుడి అనుగ్రహంలో మంచి జరగడానికి అవకాశం కనపడుతుంది. ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు దిగ్విజయంగా నడిపారు. అంటే 2 లక్షల కోట్లని ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. 151 మంది ఎమ్మెల్యేలు తనకి ఇచ్చారు. మళ్ళీ వైనాట్ 175 అంటున్నారు. అంటే 151 కాదు 175 కావాలని అడుగుతున్నారు. మరి ఏమిటి ఆయన ఏంటంటే బస్ యాత్ర చేస్తున్నారు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అలా అంటుంటారు. చాలా అంటే కార్యక్రమాలు చేశాను, సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని చెప్తున్నారు. 3 రాజధానులు పెట్టాను ఇలా చెప్తున్నారు. మళ్ళీ ఆయనకి అవకాశం ఉందా లేదా? అది ఓకే చూడమంటారా? గవ్వలేసి చెప్పండి. చెప్తాను. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, జాయ గురు జగద్గురు భగవాను సంకల్పన. జగన్ గారి విషయంలో గవల శాస్త్రం. అయ్యా జగన్ గారికి ఫస్ట్ 4 పడ్డాయి. 4 పడింది. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. అయ్యా ఇప్పుడు 1 2 3 4 5 పడ్డాయి. 5 4 9. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, మహాకాళియాయ నమ. ఇప్పుడు 1 2 3 4 5 6 పడ్డాయి. మొత్తం 15 వచ్చింది సార్. అయ్యా అంతే కదా. అయితే 5 4 6 అంటే 15 అయింది. అంతే. ఈ గవ్వల శాస్త్ర ప్రకారం ఎలా ఉంది పరిస్థితి? ఆయన జాతకము గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే, ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా ఆ కుటుంబం ఆంధ్రప్రదేశే కానీ, అప్పుడు తెలంగాణ కానీ, అప్పుడు ఆయన ఒక్కడేగా సీఎం. రాజశేఖర రెడ్డి గారే సీఎం. అప్పుడు ఎన్నో కుటుంబాలకి ఈ 108 అనంగా ఆయనేగా బయట తీసుకొచ్చింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అలాంటి మంచి కార్యక్రమాలు తెచ్చాడు. ఈ ప్రజలకి పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి భలే మంచి చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి, అలాంటి కొన్ని
తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు. అలాగనే ఆయన పుత్రుడు జగన్ గారు, ఆయన కూడా కష్టపడుకుంటా పాదయాత్ర చేసుకుంటా వచ్చాడు. ఒకసారి నేను ఈఎం మంజర్ తెలుసా మీకు? వంగముత్యాల బంజర్ సత్తుపల్లి దగ్గర, సత్తుపల్లి దగ్గర బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి ఉంది. ఆంజనేయ గుడి దగ్గర నేను పూజ చేసుకుంటున్నాను. అయితే మన జగన్ గారు రోడ్ షో చేస్తున్నారు. చేస్తుంటే అక్కడ బస్టాండ్ కాంచి వెళ్తున్నాడు ఆయన. మా శిష్యులు వచ్చి గురుగారు జగన్ గారు వెళ్తున్నాడు అన్నాడు. రండి అన్నాడు. నేను చూశాను, సరే పోదాం అని వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ బాడీ గార్డులు తాడు పట్టుకొని ఉన్నారు. రోప్ బ్యాచ్ అంటారు, రోప్ బ్యాచ్ అది ఉన్నారు. నేను ఆయన్ని చూశాను. నమస్కారం అండి అన్న. నమస్కారం అన్నాడు. దిగాడు, కింది దిగాడు. దిగిన తర్వాత ఏమండి మీరు వచ్చారు, మా అబ్బాయి శిష్యులు చెప్పారు వచ్చారు, ఇప్పుడు ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న. ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న అంటే నవ్వాడు. 2019లో ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు. ఈఎం మంజర సత్తుపల్లి దగ్గర, ఈఎం మంజర సత్తుపల్లి, ఆ ఈఎం మంజర్లోనే సత్తుపల్లి రూట్ లో ఈఎం మంజర్లోనే ఆ డిస్కషన్ జరిగింది మాకు ఆయన జగన్ గారికి. జగన్ గారికి చెప్పేశాం మీరేంటి సీఎం అన్న. అయితే నవ్వాడు ఆయన. నవ్వాడు, లేదండి ఎవరి నోట్లో ఏముండదో తెలీదు, మీరు సీఎం అవుతారండి అని అన్నాను అని నా కార్డు ఇచ్చా, నా విజిటింగ్ కార్డు ఇచ్చా. మీరు సీఎం అయిన తర్వాత నన్ను ఖచ్చితంగా పిలిచండి అని అన్న. అన్న తర్వాత ఓకే నేను సీఎం అయిన తర్వాత పిలుస్తాను డన్ అన్నాడు. ఇక డన్ తర్వాత ఇక మనకి ఏం మాట్లాడతాం అని ఇక ఆయన వెళ్ళిపోయాడు. నేను పూజ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేసాను. ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయా. లండన్ వెళ్ళిన తర్వాత అదే మన రాణి ఉంది కదా, లండన్ రాణి, వాళ్ళ చెల్లెరు అక్కడ ఉంది, మనం ఆ ఫోటోలో ఉంది. అట్లా ఆమెని కలిశాను. అప్పుడు ఇక ఎలక్షన్ వచ్చినాయి, గెలిచాడు. ఇంకా ఆ తర్వాత ఆయన ఇక మనకి పిలిచింది లేదు, మనం ఆయన కాడికి పోయింది లేదు. టైం దొరకకుండా ఆయన అంటే అక్కడ సీఎం అయిన పని ఒత్తిడి ఎక్కువ, ప్రతి నిమిషం కూడా చాలా టైం దొరకదు. ఇక నేను అదే అనుకున్నా, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పెద్ద సమస్యలు ఉంటాయి, టైం దొరకదు. మా జగన్ గారు మర్చిపోయాడేమో అనుకున్నా. మనం చూసా సరే మళ్ళీ సంకల్పంలో వస్తుంటది కదా. ఓ శ్రీరామచంద్రుడు ఆంజనేయ ఆ కుటుంబాన్ని కలపలేదా? కలిపాడుగా శ్రీరామచంద్రుడు కుటుంబాన్ని. అలాగనే మా జగన్ గారు మళ్ళీ ఎట్లనా ఒక రోజు నన్ను పిలుస్తాడు, లేకపోతే ఆయనే గురుగారు రమ్మంటాడా, ఖచ్చితంగా కలుతామని. ఇప్పుడు టైం దొరకలేదు కానీ బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి మర్చిపోవచ్చు. అయితే ఇప్పుడు 15 వచ్చింది, ఇప్పుడు 15 వచ్చింది. ఆయన విషయంలో 15 వస్తే ఇప్పుడు కొంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే రూట్ క్లియర్ కాకుండా డిస్టర్బ్ చేయాలి కదా అనుకుంటున్నారు. డిస్టర్బ్ చేసేది ఏం కాదు, మానవుడు తలుచుకుంటే ఉందండి, దేవుడు తలుచుకోవాలి. అలాగనే దేవుడు తలుచుకుంటాడు, ఆయన కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసేదానికి మాత్రం ఈరోజు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన ముందుకు సాగటానికి అవకాశం ఉంది. ఈ రోజు ఇలా ఉంది, బాగుంది ఆయన టైం. మళ్ళా ఆ రోజు ఆయన ఎలక్షన్ టైంలో, ఆయన నిలబడే టైంలో ఆయన గ్రహాలు ఆయన సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన అనుకున్న కోరికలు కూడా, ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే అనుకున్న కోరికలు కూడా సక్సెస్ కావటానికి అవకాశం ఉందని గవ్వల శాస్త్రం చెప్తుంది. ఇదండి శ్రీనివాసరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. ఈయన ప్రముఖ వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్, చాలా కంట్రీస్ తిరిగారు. ఈయన చెప్పిన విశేషాలన్నీ కూడా కరెక్ట్గా తెలంగాణ విషయంలో జరిగినాయి, ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.